హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. క్వశ్చన్ పేపర్లో 12th 13th బిట్లో సందేహ ఉంటుంది. మనకు 12th బిట్ ఇంతకుముందు వీడియోలో చదువుకున్నాం. ఇప్పుడు 13th బిట్టు సంధినామ నిర్దేశ సహితం సందత్త. సంధినామ నిర్దేశ సహితం సందత్త. ఈ క్వశ్చన్లో 8 క్వశ్చన్స్ ఇస్తారు. 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఈచ్ వన్ 2 మార్క్స్. ఇక్కడ వర్డ్స్ ఇస్తారు, విడదీసిన వర్డ్స్ ఇస్తే మనం వాటిని కలిపి సంధి పేరు రాయాలి. 2 వర్డ్స్ ఇస్తారు ఇక్కడ విడదీసి, ఆ విడదీసిన వర్డ్స్ని కలిపి రాసి సంధి పేరు రాయాలి. ఫస్ట్ వన్ సవర్ణ దీర్ఘ సంధిహ. మనం 12th క్వశ్చన్లో ఏదైతే వర్డ్స్ చదువుకున్నామో అదే వర్డ్స్ ఇప్పుడు విడదీసిస్తారు, వాటిని కలిపి సంధి పేరు రాయాలి. సవర్ణ దీర్ఘ సంధిహ. ఫస్ట్ వన్ శుభ ప్లస్ అంగః, శుభాంగః. సవర్ణ దీర్ఘ సంధిహ. శుభ ప్లస్ అంగః, శుభాంగః. సవర్ణ దీర్ఘ సంధిహ. గజ ప్లస్ ఆననః, గజాననః. గజ ప్లస్ ఆననః, గజాననః. విద్య ప్లస్ అర్థి, విద్యార్థి. విద్య ప్లస్ అర్థి, విద్యార్థి. విద్య ప్లస్ ఆలయః, విద్యాలయః. సవర్ణ దీర్ఘ సంధిహ. కపి ప్లస్ ఇంద్రః, కవి ప్లస్ ఇంద్రః, కవీంద్రః. సవర్ణ దీర్ఘ సంధిహ. కపి ప్లస్ ఈశ్వరః, కపీశ్వరః. కపి ప్లస్ ఈశ్వరః, కపీశ్వరః. సవర్ణ దీర్ఘ సంధిహ. శశి ప్లస్ ఇవ, శశీవ. శశి ప్లస్ ఇవ, శశీవ. సవర్ణ దీర్ఘ సంధిహ. వాణీ ప్లస్ ఈశః, వాణీశః. వాణీ ప్లస్ ఈశః, వాణీశః. సవర్ణ దీర్ఘ సంధిహ. గురు ప్లస్ ఉపదేశః, గురూపదేశః. సవర్ణ దీర్ఘ సంధిహ. గురు ప్లస్ ఉపదేశః, గురూపదేశః. సవర్ణ దీర్ఘ సంధిహ. సాధు ప్లస్ ఊచః, సాధూచః. సవర్ణ దీర్ఘ సంధిహ. సాధు ప్లస్ ఊచః, సాధూచః. సవర్ణ దీర్ఘ సంధిహ. వధూ ప్లస్ ఉక్తిః, వధూక్తిః. వధూ ప్లస్ ఉక్తిః, వధూక్తిః. సవర్ణ దీర్ఘ సంధిహ. వధూ ప్లస్ ఊహ, వధూహ. వధూ ప్లస్ ఊహ, వధూహ. సవర్ణ దీర్ఘ సంధిహ. ధాతృ ప్లస్ రుణం, ధాతృణం. ధాతృ ప్లస్ రుణం, ధాతృణం. సవర్ణ దీర్ఘ సంధిహ. ఇక్కడ విడదీసినప్పుడు మనకు హ్రస్వ అచ్చులు వస్తాయి, మనకు కలిపినప్పుడు దీర్ఘ అచ్చులు వస్తాయి. దీర్ఘం పలకాలి కలిపినప్పుడు. ఓకే, ఇక్కడ సూత్రం చూడండి. ఆ ప్లస్ ఆ, ఆ ప్లస్ ఆ, ఆ ప్లస్ ఆ, ఆ ప్లస్ ఆ. మనము దీర్ఘం కలిపినా ప్లస్ హ్రస్వాచ్చులు కలిపినా కూడా మనకు కలిసినప్పుడు దీర్ఘమే వస్తుంది, దీర్ఘాచ్చులే వస్తాయి. నెక్స్ట్ ఈ ప్లస్ ఈ, ఈ ప్లస్ ఈ, ఈ ప్లస్ ఈ, ఈ ప్లస్ ఈ, రు ప్లస్ రు, రు. ఉ ప్లస్ ఉ, ఉ ప్లస్ ఊ, ఊ ప్లస్ ఉ, ఊ ప్లస్ ఊ. అంటే దీర్ఘం కలిసిన హ్రస్వం కలిసిన మనకు వచ్చేవాడు దీర్ఘాచ్చ వస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.